అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 2019లో ఆలయం నిర్మించినప్పుడే రాజధానికి అమరావతి అని పేరు పెట్టాలని, ఆ వెంకటేశ్వరుడే తనకు సంకల్పాన్ని ఇచ్చారని చంద్రబాబు అన్నారు. అలాగే ఆలయ విస్తరణకు సహకరించిన భూమినిచ్చిన రాజధాని రైతులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. తమ ఆలయ విస్తరణకు 25 ఎకరాల భూమిని ఇచ్చామని, దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాలోనే రాష్ట్ర రాజధాని అమరావతి ఉండాలని తాను కోరుకుంటున్నట్లు అధికారులకు సీఎం వివరించారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా, మీరు ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 50% మించొద్దని ప్రతిపక్షాలకు తెలుసును గుర్తు చేశారు. ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలు రాక్షస ఆనందం పొందుతున్నాయన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉండుంటే 42% రిజర్వేషన్లు గంటలోపే వచ్చేవని హర్షం వ్యక్తం చేశారు. ఇలా నేను అడుగుతా ఉన్న బలహీన వర్గాల కొరకు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసిందేందో చెప్పండి. ఇంతకంటే 42% అమలు జరగడానికి గల అవకాశాలు ఏమున్నా చెప్పమని కోరుతా ఉన్నా. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది. బలహీన వర్గాల మంత్రులుగా నాది, కొండా సురేఖ గారు, వాకిటి శ్రీహరి గారితో పాటుగా మా పార్టీ మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుపోగలుగుతాం. మార్గం చూపెట్టండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం. అన్ని మార్గాలను చట్టం ద్వారా, శాసనం ద్వారా, శాసనసభల ద్వారా, ప్రజాస్వామిక వేదికల ద్వారా, ప్రజల యొక్క లెక్కల ద్వారా అన్ని రకాల మా ప్రయత్నాన్ని కొనసాగించడము. అధికారం కేంద్రంలో ఉంది. ఈడబ్ల్యూఎస్ వచ్చినాడు కోర్టు అడ్డం వల్లే ఈడబ్ల్యూఎస్ వచ్చినాడు పార్లమెంటు ఆమోదం జరిగింది. ఇవాళ ఈ అంశం వచ్చినప్పటికీ నాకైతే కనీసం అందాజు కూడా అందుతలేదు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలికైన వాడుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి, మీ డిఎన్ఏల బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను షెడ్యూల్ 9లో కానీ లేదా పార్లమెంటు ద్వారా 50% ఓవర్ కావడానికి అధిగమించడానికి అనుమతించే విధంగా చూడండి. తెలంగాణ ఎంపీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రజాభవన్లో రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలు, వ్యూహంపై డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా చర్చించారు. 12 శాఖలకు సంబంధించి 47 అంశాలను అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ భేటీకి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య తదితరులు, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, నగేష్, సిఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. కాగా డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ అర్థం కాలేదన్నారు మంత్రి ఉత్తమ్. ప్రతిపక్షాల నేతలు కావాలని తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రియల్ను ఓఆర్ఆర్ బయటకు పంపాలనే డిమాండ్ ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అసలు జెన్కోలో పవర్ ప్లాంట్లు పెట్టింది ఎవరి హయాంలో అండి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జెన్కోలో పవర్ ప్లాంట్ పెట్టిండ్రు. కాంగ్రెస్ లో ఇప్పటి వరకు థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టిండ్రా? అదీగాక తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలి, 2014లో ఎన్టీపీసీ 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ వాళ్ళ ఖర్చుతో, సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చుతో మేము పెట్టి
మీకు కరెంటు తక్కువ ధరకు ఇస్తే అది పూర్తిగా 4000 మెగావాట్లు ఉపయోగించుకోకుండా ఉన్నది ఎవరు? అరే మీ అందరూ చాలా యూఆర్ ఆల్ వెరీ చైతన్యవంతమైన జర్నలిస్టు, యూఆర్ ఆల్ సబ్జెక్ట్ అవేర్ ఉన్నవాళ్ళు. 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్లు ఎన్టీపీసీ ఖర్చుతో, కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో పవర్ ప్లాంట్లు పెడతామని ముందుకొస్తే అది ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదో ఈ పెద్ద మనుషులు జవాబు చెప్పాలి. ఇట్ ఇస్ అస్టానిషింగ్, అసలు ఆశ్చర్యకరం. మీరు చేసిన లోపాలకి, మీరు చేసిన మోసాలకి, మీరు చేసిన కక్కుర్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటు కోసం తక్కువ ధరకు పారిశ్రామిక వాడకు కేటాయిస్తే వాటిని కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత తరానికి కాంగ్రెస్ మోసాలు తెలియవని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక 21 పారిశ్రామిక వాడలు వచ్చినాయి. ఇట్లనే ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఒక్కొక్క ప్రభుత్వం, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేం కదా, అందుకే పరిశ్రమలు పెడితే మన పిల్లలకు కొలువులు వస్తాయని పరిశ్రమలు వాడలు ఏర్పాటు చేస్తాం. చెర్లపల్లి, నాచారం, మల్లాపూరు, కాటేదాను, బాల్నగరు, జీడిమెట్ల, పాశమైలారం, పటాన్చెరు, చుట్టూతా బోలెడన్ని పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? ఆ వాడలు పెట్టినప్పుడేమో ఊరవతలు ఉండే, కానీ తర్వాత హైదరాబాద్ వెరుక్కుంటూ పోయింది. అవన్నీ ఊరు మధ్యలోకి వచ్చినాయి. ఊరు మధ్యలోకి వచ్చేవారికి ఏమైంది? ఒక్కొక్క భూమి, ఒక్కొక్క ఎకరం బాగా కాస్ట్లీ అయిపోయింది. వాళ్ళందరికీ ఇచ్చిన భూములు ప్రభుత్వమే ఇచ్చింది చాలా తక్కువకు. రైతుల కాడనో లేకపోతే ప్రభుత్వ భూమిలో ₹1,00,00,000 ఉన్న భూమిని 10 లక్షలకే ఆ రోజు వాళ్ళకి కట్టబెట్టినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏం తెలుసా? ఆయన ప్రభుత్వం నిర్ణయం 9,300 ఎకరాల భూమి. ఏది? హైదరాబాద్లోని 21 పారిశ్రామిక వాడల్లో 9,300 ఎకరాల భూమి. 9,300 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు. ఎంత? 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల ఆస్తి. అందులో 50% కాంగ్రెస్ వాళ్ళు దొబ్బకదినే ప్రయత్నం చేస్తాను. ఎవరు? ప్రధాని మోడీ హైదరాబాద్లోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం గల భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ కమర్షియల్ లాంచ్ వెహికల్ విక్రమ్-1ని ఆవిష్కరించారు. దశాబ్దాలుగా భారతదేశ అంతరిక్ష ప్రయాణానికి శక్తినిచ్చినందుకు ఇస్రోను ప్రశంసించారు. దాని విశ్వసనీయత, సామర్థ్యం, ప్రత్యేకతపై ప్రయోగాలు ప్రపంచంలో గుర్తింపు తెచ్చాయని కొనియాడారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ భారతదేశం కొత్త ఆలోచనని, ఇది ముఖ్యంగా యువశక్తిని ప్రతిబింబిస్తుందన్నారు. యువత ఆవిష్కరణ, రిస్క్ తీసుకునే సామర్థ్యం నేడు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని ప్రధాని మోడీ అన్నారు. आने वाले दिनों में हम ऐसी 50,000 नई अटल टिंकरिंग लैब बनाने पर काम कर रहे हैं. सरकार के ये प्रयास भारत में नए इनोवेशन की बुनियाद बना रहा है. साथियों, आने वाला समय भारत का है, भारत के युवाओं का है, भारत के इनोवेशंस का है. कुछ महीने पहले स्पेस डे के अवसर पर मैंने हमारी स्पेस एस्पिरेशंस की चर्चा की थी. हमने तय किया था कि आने वाले 5 वर्षों में भारत अपनी लॉन्च क्षमता को नई ऊंचाइयों तक ले जाएगा. हमने ये भी निश्चय किया था कि भारत के स्पेस सेक्टर में 5 नए यूनिकॉर्न तैयार होंगे. स्काईरूट की टीम जिस प्रकार आगे बढ़ रही है, उससे ये तय है कि भारत अपने हर लक्ष्य हासिल करके रहेगा. కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్ ఫుల్ టెంప్టింగ్ గా నడుస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావడంతో అధికార మార్పిడి అంశం తెరపైకి తెచ్చింది. 2.5 ఏళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సీఎం బాధ్యతలు అప్పగించేలా అప్పట్లో ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతుంది. ఈ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం సిద్ధరామయ్య కుమారుడు హితేంద్ర సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రిపై ఎలాంటి ఆరోపణలు లేవని,
ఆయన ఎటువంటి కుంభకోణాల్లో భాగం కాలేదని పేర్కొన్నారు. సిద్ధరామయ్య సుపరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యేలు మద్దతు కూడా ఆయనకే ఉందని తెలిపారు. మరోవైపు సీఎం మార్పు డిమాండ్పై పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని యతేంద్ర సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అధికార పంపిణీ గురించి తనకు తెలియదని ఎవరూ తనతో చెప్పలేదని ఆయన అన్నారు. ఇచ్చిన మాటకు సీఎం సిద్ధరామయ్య కట్టుబడి ఉంటారన్నారు. కానీ ఆయన అధిష్టానానికి ఇచ్చిన మాట ఏంటనేది మాత్రం తాను చెప్పలేనని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రిని అడగాలని అన్నారు. మరోవైపు తమలో ఎటువంటి గ్రూపు లేవని 2028లో కూడా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కర్ణాటక కాంగ్రెస్లో ముదురుతున్న గ్రూపుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతుంది. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఈ సమస్య తీవ్రతను గుర్తించారు. నిర్ణయం తీసుకోవడంలో కొంత తటపటాయిస్తున్నట్లుగా ఉంది. దీంతో ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ అధినేత్రి సోనియా చేరింది. ఆమె నిర్ణయంపైనే కర్ణాటక సీఎం మార్పు అంశం ఉండబోతుంది. ఇరు వర్గాలు హైకమాండ్ మాటను జవదాటమని చెప్తున్నా హైకమాండ్ నిర్ణయం తర్వాత ఎవరెలా రియాక్ట్ అవుతారో తెలియక హైకమాండ్ తలలు పట్టుకుంటుంది. విశ్వనగరాన్ని సేఫ్ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని హైదరాబాద్ సిపి సజ్జన తెలిపారు. జాగృతి హైదరాబాద్ పేరుతో పోలీసులు క్యాంపెయిన్ చేస్తున్నారు. కొత్త టెక్నాలజీ వాడకంలో నేరాలు అదుపులోకి వస్తాయని తెలిపారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఐ టీం విభాగం ఏర్పాటైంది. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ యొక్క విశ్వ నగరంని ఒక సురక్షిత నగరంగా చేర్చడానికి మనం ఒక జాగృత హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు ఒక కొత్త ఇనిషియేటివ్ని మనము తీసుకోవడం జరుగుతుంది. ఈ ఒక్క ఇనిషియేటివ్ ద్వారా మనము మన దగ్గర ఉన్న 7 జోనల్స్లో 7 టీమ్స్ని, ఐస్ టీమ్స్ని మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు లక్షల్లో ఉన్న మన సీసీటీవీసు, దాని యొక్క మెయింటెనెన్సు ఈ యొక్క టీం వాళ్ళ ఒక బాధ్యత. ఇప్పుడే బాగా పని చేస్తున్నాం, బట్ ఇంకా మరింతగా మంచి పని చేయడానికి ఈ టీమ్స్ ఒక పని చేయడం జరుగుతుంది. లోకల్గా ఇప్పుడు మీరందరూ కూడా చూసుకున్న ఒక బాధ్యత, ఈ ఒక బాధ్యతని మనం ఒక సెంట్రలైజ్డ్ టీమ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టీమ్స్ ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ ఒక సిస్టమ్ చేయడంతో చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది. అందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ ఏపీ వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 95,000 సంతకాలను పూర్తి చేశామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను తీసుకొచ్చామని గుర్తు చేశారు. పార్టీపైన కోపంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 17 మెడికల్ కాలేజీలు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో వాళ్ళకు అప్పగిస్తున్న సందర్భంగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1 కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు, మా జిల్లా నాయకులు, మా నగర నాయకులు, మా రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరి సహకారంతో 95,000 సంతకాలు ఇంటింటికి వెళ్ళాం. ప్రతి డివిజన్లో కూడా క్యాంపులు ఏర్పాటు చేశాం. ఈ యొక్క కార్యక్రమం పట్ల ఈరోజు ప్రజానికానికి ఒక అవగాహన కల్పించే విధంగా మా ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వెంటనే స్వచ్ఛమైన గాలి వచ్చేలా తాము ఏం ఆదేశించగలమని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు న్యాయస్థానాలు ఏం చేయలేవని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ కాలుష్యంపై అత్యవసరంగా కేసు విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఈ క్రమంలో ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. కృష్ణా జిల్లాలోని రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే రాము పరిశీలించారు. గుడివాడ ప్రజల చిరకాల కోరికైన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు 70% పూర్తయినట్లు తెలిపారు. 6 నెలల్లో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా గుడివాడ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తామని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. 2 రైల్వే గేట్ల మధ్య ఉన్నటువంటి సమస్య, ఈ ఫ్లైఓవర్ దాదాపు 350 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి
నిధులు శాంక్షన్ కావటం దాదాపు 70% కూడా పనులు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు కొన్ని రైల్వే యొక్క అనుమతులు ఇంకొక 5-6 నెలల్లో మోస్ట్లీ దాదాపుగా ఈ రైల్వే బ్రిడ్జ్ మొత్తం కూడా నెలలో ఇది గుడివాడ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా దీన్ని అంకితం చేస్తాం. ఎప్పటికప్పుడు దీన్ని నాణ్యతను గురించి కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే గారు కానివ్వండి, వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, అందరు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మేయర్ శ్రవంతి తనను ఇబ్బంది పెట్టారంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు సహజమన్నారు. తాను మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మాట్లాడతానంటూ తెలిపారు. తనకు ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు, ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి అజెండా అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో ఒక ప్రక్రియ. ప్రత్యర్థులు మాట్లాడతారు, మనం మాట్లాడతాం. నిజంగా లేదు నేనే మాట్లాడే సందర్భం వస్తే నేనే మాట్లాడేదానికి కూడా సిద్ధంగా ఉంటా. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాదంటే నా రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు శత్రువులుగా చూడను, ఆగర్భ శత్రువులుగా చూడను. కేవలం కూటమి పాలనలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్గా జనసేన పార్టీ, బీజేపీ పార్టీలకు చెందిన భాగ్యశ్రీ, వెంకటరెడ్డిలతో పాటు 14 మంది డైరెక్టర్లతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వారి శ్రేయస్సు కోసం పాలకవర్గం కృషి చేయాలని కోరారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మార్కెట్ యార్డుల ద్వారా ఏదైతే రైతు బజార్లు ఉన్నాయో ఆ రైతు బజార్లు కూడా పెట్టాలని ప్రతిపాదనలు పెడతారు. మన మార్కెట్ కమిటీ నుంచి కూడా మీ కమిటీ సభ్యులందరూ కలిపి ఒక రైతు బజార్ పెట్టడానికి మేము కూడా మంత్రి గారితో మాట్లాడతాం. అదే కాకుండా మన మార్కెట్ యార్డులో 14 కోట్లు నిల్వ ఉంది. దాని నుంచి ఒక 20% అయినా మనం తీసుకునే 2,80,00,000 వస్తుంది. కాబట్టి వాళ్ళ మంత్రి గారి దృష్టిలో పెట్టి రైతులందరూ ఈ మార్కెట్ కమిటీ ఎప్పుడు వేస్తారు, ఈ రైతు రోడ్లన్నీ ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తాం. మన నియోజకవర్గంలో పొలాలు, కొంత రోడ్లు మాకు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించారు. మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీ మిథున్ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందని వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ విమర్శించారు. ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తుందని హామీ ఇచ్చారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో ఆయన సమావేశం నిర్వహించారు. తిరుమల ప్రసాదంపై తరచూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. శ్రీవారి లడ్డూ విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారని ఆరోపించారని, సిట్ ఇప్పటి వరకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ప్రసాదం టేస్ట్ విషయంలో పటిష్టమైన వ్యవస్థ ఉంటే కల్తీ ఎలా జరుగుతుందని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ కొయ్యగుట్టలో తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. మలిదశ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పెన్షన్, గుర్తింపు కార్డులు, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో తామే ఇళ్ల స్థలాల గురించి గుర్తించి తీసుకుంటామన్నారు ఎమ్మెల్సీ కవిత. జాగృతి జనం బాట పేరుతో ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్యలే ఉన్నాయన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పరిస్థితులు అలాగే ఉన్నాయని కవిత అసహనం వ్యక్తం చేశారు. జరగాల్సినటువంటి సహాయం జరగాలి, అట్లానే ఉద్యమకారులకు లభించాల్సినటువంటి గుర్తింపు కూడా లభించాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో 250 గజాలు ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి ఉద్యమకారులకు చెప్పినో అవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వడానికి మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తాం. మరి త్వరలోనే డిసెంబర్ 2, 3 తారీఖులలో మంచి కార్యక్రమాలు తీసుకోబోతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే జాగా ఇస్తా అన్నారో త్వరితగతిన గుర్తించాలి. మీరు గుర్తించకపోతే మేమే జాగాలు గుర్తిస్తాం, మేమే తీసుకుంటామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జాగృతి జనం బాట పేరుతోని ఎక్కడికి పోయినా, ఏ ప్రభుత్వాలు మారినా సమస్యలు మాత్రం ఎక్కడున్నాయి అక్కడ ఉన్నట్టే ఉన్నాయి. ప్రజలకు మాత్రం మనం అనుకున్న సహాయం జరుగుతలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరితో నా విజ్ఞప్తి, మనం మరొక ఉద్యమం చేపట్టాలి. తెచ్చుకున్నటువంటి తెలంగాణను మంచి చేసుకోవడానికి ఖచ్చితంగా అనేక కార్యక్రమాలు చేయాలి. అమరవీరుల కుటుంబాలు
నిజామాబాద్ పర్యటనలో ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల నాటకమని అన్నారు. 42% సగం కూడా బీసీ రిజర్వేషన్ ఇవ్వలేకపోయారని విమర్శించారు. విద్యార్థుల చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని వారు రిజర్వేషన్ ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు ఎంపీ అరవింద్. కేటీఆర్ లాగా కుటుంబం పేరు చెప్పుకుని తన రాజకీయాలు చేయడం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 36 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి చేర్చుకుని అప్పుడు అందరికీ మంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు కేటీఆర్కు విలువలు గుర్తుకు రాలేదంటూ ప్రశ్నించారు. కేటీఆర్ నాయకత్వం మీద నమ్మకం లేక కవిత పార్టీ నుంచి బయటకు వచ్చిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎంసీసీ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటైంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పరిశీలన కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీకి చైర్మన్గా చీఫ్ సెక్రటరీ, సంబంధిత శాఖల ప్రధాన కార్యదర్శులు కమిటీ సభ్యులుగా ఉంటారు. ప్రతి ప్రతిపాదనను ముందుకు స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. కమిటీ ఆమోదించిన ప్రతిపాదనలు మాత్రమే ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుంది. తక్షణ నిర్ణయం అవసరం ఉన్న ప్రతిపాదనలకు విపులమైన నోట్ తప్పనిసరిని ప్రభుత్వం పేర్కొంది. కేబినెట్ విభాగం కమిటీ నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఎందుకు వేశారని ప్రశ్నించింది. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా హద్దుల విషయంలో ఎందుకు సర్వే చేయలేదని పేర్కొంది. సిఎట్ కాలనీలో ఉన్న వారిపై హైడ్రా చర్యలు ఆర్టికల్ 300A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. సిఎట్ కాలనీ వాసుల స్థలాల ఫెన్సింగ్ వేయడం కానీ కూల్చివేతలు కానీ చేపట్టవద్దని హైడ్రాను ధర్మాసనం ఆదేశించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల నామినేషన్ సందడి నెలకొంది. మొదటి విడత స్థానిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ప్రక్రియలో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు జిల్లా యంత్రాంగం అధికారులు. ధర్మాపూర్ క్లస్టర్లో మనకి 4 విలేజ్లు ఉన్నాయండి. ఆ 4 విలేజ్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఒక జమిస్తాపూర్ విలేజ్ నుంచి ఒక నామినేషన్ రావడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళకి ఫామ్స్ ఇచ్చేటప్పుడు ఒకటి నామినేషన్ ఫామ్ 3 ఇస్తున్నాము, తర్వాత అఫిడవిట్ ఇస్తున్నాము, తర్వాత ఎన్నికల వ్యయం ఖర్చు గురించి ఒక ఖాతా బుక్ ఇస్తున్నాము. తర్వాత ఈ నెల 29న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే దీక్ష దివాస్లో పాల్గొని విజయం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు తలనోట్లో పెట్టి తెలంగాణను సాధించారన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ అభిమానులు దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని మాత్రం అమలు చేయలేదన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంపై అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో వరాల జల్లు కురిపిస్తున్నారు. తనను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి 30 లక్షలు ఇస్తానని వికారాబాద్ జిల్లా నాగులపల్లికి చెందిన యాదవరెడ్డి ప్రకటించారు. 30 లక్షల్లో 10 లక్షలు హనుమాన్ మందిర నిర్మాణానికి, 3.5 లక్షలు ముస్లిం వెల్ఫేర్కు, 2.5 లక్షలు క్రిస్టియన్ వెల్ఫేర్కు ఇస్తామని తెలిపారు. 1 లక్ష రామప్ప మఠం కోసం 11 లక్షలు గ్రామంలోని రోడ్లు, మురుగ కాలువలు, ఇతర అభివృద్ధి పనులకు కేటాయిస్తానని తెలిపారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. దోపిడీ దొంగల భూముల కోసం హీల్డ్ పాలసీ అమలు చేయాలని చూస్తున్నారంటూ అన్నారు. 5 లక్షల కోట్ల ప్రజల ఆస్తిని 440 మంది పంచుకోవాలని చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగస్వాములైన వారిని ఎవ్వరిని వదలమన్నారు. న్యాయ పోరాటం చేస్తాం, భూములను కాపాడుతామన్నారు. భూదోపిడికి పాల్పడే వారిని తాము వచ్చాక జైలుకు పంపుతామని, ప్రజా అవసరాల కోసం ఇండస్ట్రియల్ భూములు వినియోగించాలని జగదీష్ రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విశాఖ సిపి శంకమృత బాగ్చి అన్నారు. సీసీ కెమెరాలు రక్షణలో పాటు నిందితులను గుర్తించడంలో సహాయపడుతున్నాయని తెలిపారు. విశాఖలో సిటీ పరిధిలోని అక్టోబర్ నెలలో మొత్తం 83 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 58 కేసులను ఛేదించి 77 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 505 సెల్ ఫోన్స్, 838 గ్రాముల బంగారం, 3 లక్షల క్యాష్, మొత్తం 1,12 లక్షల విలువ చేసే వాటిని రికవరీ మేళా ద్వారా బాధితులకు అందజేస్తామన్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రానికి హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి విపత్తుల సంస్థ తుఫానుగా రిత్వాగా నామకరణం చేసింది. ఈ తుఫాను శ్రీలంకలోని టింకోమాలికి 200, పుదుచ్చేరికి 610, చెన్నైకు ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు ఆదివారం చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
దీంతో రాష్ట్రంలోని అన్ని వాడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వచ్చే ఆదివారం కడప, ప్రకాశం, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు సమీపంలో 2 నేషనల్ గార్డ్స్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హేయమైన చర్యని ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తక్షణమే వాషింగ్టన్కు అదనంగా 500 మంది సైనికులను పంపాలని పెంటగాన్ ఆదేశించారు. Earlier today, on the eve of the Thanksgiving holiday, 2 members of the National Guard serving in Washington, D.C. were shot at point-blank range in a monstrous ambush-style attack just steps away from the White House. They had been deputized as part of the most successful public safety and national security mission in the history of our nation's capital, the D.C. Safe and Beautiful Task Force, which has achieved an unprecedented reduction in violent crime and crimes of all type. This heinous assault was an act of evil, an act of hatred, and an act of terror